సార్, మీ తమ్ముడు గారి సన్మానానికి ఇన్విటేషన్ లేపిస్తున్నాం. మ్యాటర్ తయారు చేశాను, వినండి. చదువు బెదిరింపు జనానికండే. పెళ్లిళ్ళకి పేరంటాలకైతే పెళ్లి పిలుపు ఆహ్వానం అంటారు. మన రౌడీల పిలుపు కనుక అలా అనడం బాగోదని సింపుల్ గా ఇలా ఏర్పాటు చేశాం. బాగుంది. అవతల చదువు. ఎమ్మెల్యే ఏడుకొండల గారి నికృష్ట సోదరుడు. అదేంట్రా? నికృష్ట అంటే చిన్న అని. నీ ముఖం చిన్న అనాలంటే గరిష్టాను కనిష్టాను అంతెందుకు? మన ఇంట్లో పాల శుభ్రాకులు ఉంటాయి, చదువుకో, అందులో ఉంటది. సరే చదువుతాను, వినండి. రౌడీలకు రౌడీ, గూండాలకు గూండా, మోసగాళ్లకు మోసగాడు, జైలు పక్షి, దొంగ. నేను జైల్లో ఉన్నప్పుడు ఇడిదలేని సినిమా పేర్లన్నీ వరుస పెట్టి చదువుతావు. ఇవన్నీ తమరు జైల్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా పేర్లే కానండి, బిరుదులాగా ఉన్నాయి కదండి. ఏం బాగాలేదు, కొట్టే. బాగాలేదంటారా? సరే, వడ్డీ కాసులు గారికి ఇక్కడ బిరుదు ప్రధానం అన్నాం. ఏ బిరుదు కావాలో బాగా ఆలోచించుకొని బాగా చూసుకోండి. ప్రియమైన నా రౌడీ సోదరులారా, ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానం మా తమ్మయ్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్న మన రౌడీ సోదరులకి అందరికీ జరుగుతుందని చెప్పేసి మనం చేసుకుంటున్నారు. అటు చూతకుంటారా? ఎలవకుండా అన్నయ్య, ఎంత ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇప్పుడు సన్మానం నాకు కదంటావు ఇట్రా. అది ఎందుకు నాకు తెలియదు కానీ అన్ని సభల్లోనే ఇట్టాగే మాట్లాడతారే. నువ్వు కాసేపు కూర్చో. ఈ శుభ సందర్భంలో మా తమ్మయ్య పెద్ద లెవెల్లో ఒక స్లోగన్ తయారు చేశాడు. ఒరే తమ్మయ్య, అన్నయ్య ఒకసారి అనరా. రౌడీజం వద్దిల్లారే, ప్రపంచ రౌడీల్లారా ఏకంగండి. నీ అవ్వ మళ్ళీ చెప్పాలా? తప్పని కొట్టండి రా. అన్నయ్య, నాకు తెలియని అన్ని నా చేత చెప్పిస్తాం. ఏం గొడవ వద్దు, ఏమో మైకి నా చేతికి ఇచ్చి నువ్వు కాసేపు కూర్చో. అట్టగే నువ్వు కాసింత ఓపిక పెట్టి పక్కన నుంచో. ప్రజలారా, అసలు జైలుకి వెళ్తామనేది అదేం సిగ్గుపడాల్సిన విషయం కాదని ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన నాలాంటి వాళ్ళు అందరూ నిరూపించారు. అట్లాగే ఇవాళ మా తమ్మయ్య కూడా నిరూపించాడు. అసలు మా తమ్మయ్య రౌడీ ఎందుకు అయ్యాడు? ప్రజాసేవ కోసమే. నువ్వు పక్కన నుంచో. మొదట్లో మా తమ్మయ్య ప్రజలు నేర్పించే వాళ్ళందరినీ తన్ని లెవెలు పెంచుకుని ఈది రౌడీ అయ్యాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు నేర్పించే రౌడీలందరినీ కొట్టి ఇంకా లెవెలు పెంచుకుని ఓవర్ రౌడీ అయిపోయాడు. అట్టా లెవెలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎదిగి సరాసరి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. నీ అమ్మ మళ్ళీ చెప్పరా? పట్టండ్రా తప్పట్లో. ఇప్పుడు మీ అందరి తరఫున మా తమ్మయ్యకి రౌడీ సామ్రాట్ అనే బిరుదుని నేను ప్రెజెంటేషన్ ఇచ్చేసి సన్మానం చేస్తున్నాను. చూడండి రౌడీ సోదల్లారా, నేను గాని మా అన్నయ్య గాని మాటలు చెప్పం. ఎవడన్నా కుయిక్కమంటే కసిక్కినేసేస్తాం. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ నన్ను గురించి నేను చెప్పుకోవడం కాదు, మా అన్నయ్యని గురించి 2 ముక్కలు చెబుతా. దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి వాళ్ళందరినీ మించిన రౌడీ మా అన్నయ్య. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇచ్చిన రౌడీ సామ్రాట్ బిరుదుని మా అన్నయ్యకి ఇయ్యాల. కానీ అపోజిషన్ పార్టీలో కూకున్న మా అన్నయ్య లాంటి వాళ్ళకి ఇట్లాంటి బిరుదులుంటే అధికార పార్టీలో కూకున్నోడిని విమర్శించడానికి వీలుండదని చెప్పేసి ఆయన వద్దన్నారు. ఇకపోతే ఈ అన్నయ్య మీద ఈ తమ్మయ్య గారికి ఉన్న అభిమానం ఆడితో అట్ట మాట్లాడిస్తుంది. చూడండి రౌడీ సోదరులారా, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. మన వాళ్ళు అనుకున్న ప్రకారం మన తోటి రౌడీ సోదరులందరికీ కత్తులు కటారులు బహుమానం చేసే కార్యక్రమం ఆఖరి దగ్గర ఏర్పాటు చేశారు. ఆఖరిసరిగా తప్పలు కొట్టేసి గబగబా అక్కడికి వెళ్ళిపోయి మీ అందరూ అట్టించండి వెళ్ళిపోమని మీ అందరినీ కోరుకుంటున్నారు.